ఓకే అండి, మరి ఊరించే వంటల్లో ఇవాళ టేస్టీ వెరైటీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే అండి, మరి ఊరించే వంటలు చేయడానికి మన పార్టిసిపెంట్స్ రెడీ కదా? మరి చూద్దాం ఈ రోజు ఏం వెరైటీస్ చేస్తారో. హాయ్ అండి. హాయ్. మీ పేరు? రాధిక అండి. రాధిక గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మల్కాజ్గిరి అండి. మల్కాజ్గిరి. ఓకే. హాయ్ అండి. మీ పేరేంటి? స్వాతి రెడ్డి. ఓకే, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు స్వాతి గారు? కొండాపూర్. మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? సిస్టర్స్ అండి. ఓన్ సిస్టర్స్? ఓన్ సిస్టర్. వెరీ గుడ్. సో మీ ఇద్దరైనా సిస్టర్స్, ఇంకా ఉన్నారా? ఇద్దరు బ్రదర్స్, ఇద్దరు సిస్టర్స్. సో నైస్. సరే, మరి ఇద్దరు రెడీ వంటలు చేయడానికి? ఓకే, రెడీ అండి. సో చూద్దామా ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్. ఓకే, సో ఈరోజు మీకు ఏమి తీసుకొచ్చాను అంటే ఓ నైస్ చిక్కుడుకాయలు. చిక్కుడుకాయలు ఆరోగ్యానికి చాలా మంచిదంట, తెలుసా? అవును, ఫ్రై చేసుకున్నా చాలా బాగుంటుంది, కూర చేసుకున్నా బాగుంటుంది. అంటే మీరు చేస్తుంటారా చిక్కుడుకాయలు? చేస్తామండి. చిక్కుడుకాయలు ఇష్టమేనా? చాలా ఇష్టం. చాలా ఇష్టమా? ఎందుకంటే చాలా మందికి చిక్కుడుకాయలు, గోరు చిక్కుళ్ళు ఇవన్నీ పెద్దగా ఇష్టం ఉండదు, కానీ ఆరోగ్యానికి చాలా మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, చిక్కుడు గింజలు కూడా చాలా బాగుంటాయి కదా. సో మీ ఇద్దరు కూడా చక్కగా చిక్కుడుకాయతో మీకు తెలిసిన వెరైటీ ఏదైనా కూడా ఈరోజు చేసి చూపించవచ్చు అనమాట. నేను టైమర్ ఆన్ చేస్తానండి. మీరు ఫస్ట్ ఎవరు రెసిపీ పేరు చెప్తే అప్పుడు టైమర్ ఆఫ్ చేస్తా, వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకేనా? ఓకే. సో స్టార్ట్. థింక్ చేయండి మీరు. చిక్కుడుకాయతో టేస్టీగా, వెరైటీగా, మంచి కాంబినేషన్లో ఏదైనా మీకు తెలిసిందంటే ట్రై చేయొచ్చు. చిక్కుడుకాయ టమాటో కామన్. చెప్పండి. చిక్కుడుకాయ వంకాయతో కర్రీ. చిక్కుడుకాయ వంకాయతో కూర చేస్తారా? చిక్కుడు వంకాయ కాంబినేషన్ బాగానే ఉంటుంది అనుకుంటా. సో రెడీ అయిపోయింది మీరు. ఓకే అండి, మరి చిక్కుడు వంకాయ కూరకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చిక్కుడు వంకాయ కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చిక్కుడుకాయలు 1/2 కిలో, వంకాయలు 3, నువ్వుల పొడి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, మెంతి కూర కొద్దిగా, తరిగిన టొమాటో 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్వాతి గారు స్టార్ట్ చేద్దామా? ఓకే. సో సరిపడా ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొద్దిగా అల్లం పేస్ట్. గట్టిగా గట్టిగానే చెప్పండి, మీ అక్క చెప్తుంది. అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు. ఓకే. అంటే మీరు జనరల్గా సైలెంట్ అయినా ఇక్కడికి వచ్చాక సైలెంట్ అయిపోయారా? అంటే ఈవిడ అడగాలి. సైలెంట్ అయినండి ఈవిడ? కాదు కదా, అస్సలు కాదు కదా. మరి ఎందుకు ఇక్కడికి ఇట్లా అయిపోయారు? లేదు, కొంచెం మీ టెన్షన్ భయం తీరేసరికి వంట అయిపోతుంది, ప్రోగ్రామ్ అయిపోతుంది తెలుసా. వంకాయ ముక్కలే వేసేయండి మెల్లిగా. ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి వాసన వస్తుంది. ఫ్రెష్ది కదా? యా, ఫ్రెష్ వేస్తే అది ఒక మంచి స్మెల్ వస్తుంది కదా. కొంచెం 2-3 రోజులు నిల్వ ఉందంటే ఓకే వస్తుంది, కానీ కొంచెం సేపు మూత పెడదామా? ఉప్పు ఏమైనా వేస్తారా కొంచెం మగ్గడానికి? జస్ట్ కొద్దిగా. ఓకే. సో చిక్కుడుకాయలు ముందు ఉడికించేసి పెట్టుకున్నారా? ఓకే. సో టొమాటో కూడా యాడ్ చేసుకుంటున్నారు. మెంతి కూర కూడా ఉందా? కొద్దిగా. సో చూద్దామా స్వాతి గారు? ఓకేనా? టమాటా ముక్కలు వేసుకో. ఈ వంట మీకు రాదా? వస్తుందా? మరి వచ్చిన వంట చెప్పడానికి ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? పడేయండి. ఏం చేస్తుంటారు స్వాతి? మీరు ఏమన్నా వర్కింగా లేకపోతే హౌస్ వైఫేనా? ఇంట్లోనే. మీ వారు ఏం చేస్తుంటారు? నాకు క్యారవాన్ ఏసీ బస్సులు ఉన్నాయి. క్యారవాన్ ఏసీ బస్సులు ఉన్నాయి. సినిమాలకి అన్నిటికి పంపించేస్తుంటారా అందరు హీరోలకి, హీరోయిన్స్కి? నైస్ నైస్. ఏం పేరు మీ వారి పేరు? రామకృష్ణారెడ్డి. రామకృష్ణారెడ్డి. మూత పెడదామా? మెంతికూర ఎప్పుడు వేస్తారు? కొంచెం అంటే మెంతి కొంచెం వేగితే టేస్ట్ బాగుంటుంది కదా.
వేస్తాను కొంచెం. ఇప్పుడు ఇందులో టమాటా మగ్గిన తర్వాత ఓకే, చిక్కుడుకాయకి వంకాయ కాంబినేషన్ వేస్తున్నారు, మళ్ళీ మెంతికూర ఎందుకు వేస్తున్నారు అంటే ఎక్స్ట్రా టేస్ట్ ఉంటుందనా? చిక్కుడుకాయలో కొంచెం మెంతికూర వేస్తే బాగుంటుంది. ఓ, సో అయితే ఎప్పుడు చిక్కుడుకాయ చేసినా కొద్దిగా మెంతి యాడ్ చేస్తారా మీరు? ఓకే. ఇప్పుడు మెంతియా? మీరు లాస్ట్ అందరిలోకి? లేదండి, సెకండ్. సెకండా? మీ ఇద్దరు తర్వాత ఇద్దరు తమ్ముళ్ళ? ఓహో, సో అందరు హైదరాబాద్లోనే ఉంటారండి? కొంచెం వంకాయ ఉడికిన తర్వాత చిక్కుడుకాయలు వేసేసుకుంటాం. వాటర్ వేద్దామా కొంచెం? అక్కర్లేదా? చూద్దామండి. అదే సాగేద్దామా? ఓకే, చూద్దామా? చూద్దామండి. ఓకేనా? ఉడికాయండి. ఇప్పుడు చిక్కుడుకాయ వేసుకుంటాం. చిక్కుడుకాయ ఉడికించిన చిక్కుడుకాయ. దీంట్లో కొద్దిగా కారం. కారం బాగా తింటారా? లేదండి, మామూలుగా తక్కువే. కొద్దిగా సాల్ట్. ఓకే. చిక్కుడుకాయలు ఏమన్నా వేసారా ఉడికించేటప్పుడు? ఏం వేయలేదు. మీ పిల్లల మీద కోపం వస్తుందా ఎప్పుడైనా? వస్తుందండి. రోజు కొడుతుందా? రోజు కొట్టదంట. సడన్ గా మీరు రోజు అనేసరికి కోపం వచ్చింది ఆవిడికి. కోపం వస్తుంది, మరి అప్పుడు ఎలా అరుస్తారు? ఇలాగేనా? ఏయ్ మాట్లాడొద్దు, ఏయ్ అరవద్దు, ఇంతేనా? గట్టిగా అరుస్తుంది. ఏం పేర్లు మీ పిల్లల పేర్లు? సుదీప్ రెడ్డి, రిత్విక్ రెడ్డి. ఏం చదువుతున్నారు? సెకండ్ క్లాస్, యూకేజీ. యూకేజీ. చూసారు కదా, ఇంట్లో వాళ్ళ మీద అందరూ చక్కగా బాగా పెద్ద పెద్దగా అరుస్తుంటారు, బయటకు వస్తే మాత్రం నోట్లోంచి మాటలు రావన్నమాట. ఎగ్జాంపుల్ ఇదిగో మనకి స్వాతి గారు అనమాట. సో చూద్దామా, ఎందుకంటే పక్క నుంచి ఈవిడేమి దానికి ఏం లేదు, గట్టిగా మాట్లాడుతుంది, బాగా పడుతుంది, బాగా వస్తున్నారు. ఈవిడేమో ఏం చెప్పట్లేదు ఇక్కడ. లేదండి. లేదా? మీరు చెప్పేది ఏమైనా వినాలంటే నేను చెవు బాగా దగ్గర పెట్టి వినాల్సి వస్తుంది. చూసేవాళ్ళు అనుకుంటారు నాకు చెవుడు అనుకుంటారు, కానీ నాకు చెవుడు లేదు. నా చెవులు బాగా షార్ప్గా పనిచేస్తున్నాయి. ఇవిడ అసలు మాట్లాడట్లేదు అనమాట, అది మ్యాటర్. ఇప్పుడు ఏం వేద్దాం? కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం. ఇంకొంచెం మళ్ళీ అంత వాటర్ అయిపోతే బాగోదు. అవును, అన్నీ వేసేసారా? ఇంకేమైనా ఉన్నాయా? నువ్వుల పొడి లాస్ట్లో మూత పెడదామా? కాసేపు మగ్గిన. సో కూర మగ్గిపోయిందేమో చూద్దాం. ఓకే అండి. ఓకేనా? ఓకే. వావ్, గింజలు బాగా కనిపిస్తున్నాయి కదా, వేయండి. సో నువ్వుల పొడి వేయించేసి పౌడర్ చేశారు. అవును. ఓకేనా? ఓకే మేడం. కొద్దిగా కొత్తిమీర వేయి. ఓకే. సో ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నాం కదా, ఇంకా అయిపోయినట్టేనా? దీంట్లో తీసేసాం. ఓకేనా? ఓకే. ఇటు ఇచ్చేసాం. సో చిక్కుడు వంకాయ కూర రెడీ. ఓకే అండి, మరి వేడివేడిగా చిక్కుడు వంకాయ కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చిక్కుడు వంకాయ కూర తయారు చేసే విధానం. ముందుగా చిక్కుడుకాయలు తరిగి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేయించాలి. దీనిలో వంకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో ముక్కలు, మెంతి కూర వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన చిక్కుడు, కారం, ఉప్పు వేసి కాస్త మగ్గనివ్వాలి. చివరిగా కొద్దిగా నీళ్లు పోసి నువ్వుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చిక్కుడు వంకాయ కూర రెడీ.